మూడవ మాసము మార్చి నెల మరి 1వ తారీఖు ఈ మొదటి ఆదివారము దైవ సన్నిధానమునకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరికీ కూడా యేసయ్యకు ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెప్తారా? మరొకసారి, ఇంకొకసారి బిగ్గరగా హల్లెలూయా. చాలా మంచిదండి. ఈ పునరుద్ధాన దినమందు దైవ సన్నిధానమునకు చేరి వచ్చిన మనమందరం కూడా ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో, అదే రీతిగా స్తుతి ఆరాధన ద్వారా, ఆ తదుపరి కీర్తనాబడనము ద్వారా పరిశుద్ధ నామాన్ని ఇప్పటి వరకు స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో సాక్ష్యాలకు సమయం ఇవ్వబడతా ఉందండి. మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నట్లయితే ప్రభు మీ పట్ల చేసిన మేలును బట్టి సాక్ష్యాలు పంచుకోవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమతో మీకు తెలియచేస్తా ఉన్నాను. ఉన్నారా ఎవరైనా సాక్ష్యాలు చెప్పేటువంటి వారు? ఏమండి, ఉన్నారా? సరే, దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు చేరి వచ్చి ఉన్న మనలందరినీ కూడా ఈ పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనను ప్రేమించి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 145వ కీర్తన 145వ కీర్తన 12వ వాక్యము, తదుపరి 13వ వాక్యము, ఈ రెండు వాక్యములను కలిపి సమయంలో మనము ధ్యానం చేద్దాం. 145వ కీర్తన 12వ వాక్యము, తదుపరి 13వ వాక్యము. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, నీ భక్తులు నీ రాజ ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. చిన్న కోరస్ పాడుకుందామా? వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజం, ఉండేదం ప్రభుతో నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజం, ఉండేదన్ ప్రభుతో నిత్యము. పరలోక దేశము ఉత్తమము, మన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, మన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదన్ శ్రేష్ఠ దేశం నిజం, ఉండేదన్ ప్రభుతో నిత్యము. తండ్రి కోరికయే మనకొక రాజ్యమివ్వా, లోక సృష్టి క్రితము ఏర్పాటైన పట్టణం. తండ్రి కోరికయే మనకొక రాజ్యమివ్వా,
సుష్టీకృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజం ఉండేదం ప్రభుతో నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజం ఉండేదం ప్రభుతో నిత్యము అద్భుత నగరమది ప్రభువే నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడి ఉన్నది అద్భుత నగరమది ప్రభువే నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదన్ శ్రేష్ఠ దేశం నిజం ఉండేదన్ ప్రభుతో నిత్యము వెళ్ళేదన్ శ్రేష్ఠ దేశం నిజం ఉండేదన్ ప్రభుతో నిత్యము పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మించబడి ఉన్నది పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మించబడి ఉన్నది వెళ్ళేదన్ శ్రేష్ఠ దేశం నిజం ఉండేదన్ ప్రభుతో నిత్యము వెళ్ళేదన్ శ్రేష్ఠ దేశం నిజం ఉండేదం ప్రభుతో నిత్యము నిరంతర రాజ్యమది యోగంబులుండునది నిత్యముండు మక్కడా ఏర్పరచబడిన వారే నిరంతర రాజ్యమది యోగంబులుండునది నిత్యముండు మక్కడా ఏర్పరచబడిన వారే ఉండేదం ప్రభుతో నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజం ఉండేదన్ ప్రభుతో నిత్యము ప్రభుని చూచేదము ఆనందముందేదము ప్రభువు సమనముగా మనమక్కడ ఉండేదము
ప్రభుని చూచెదము ఆనందమందెదము ప్రభుతో సమానముగా మనమక్కడ ఉండేదము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజం ఉండేదన్ ప్రభుతో నిత్యము వెళ్ళేదన్ శ్రేష్ఠ దేశం నిజం ఉండేదన్ ప్రభుతో నిత్యము. చిన్న ప్రార్థన చేద్దామా? ఈ ఉదయకాలమందు చదవబడిన లేఖనములో ఉన్న మాటలు అందులో పరిశుద్ధాత్మ దేవుడు నిలువబడినటువంటి తన సేవకుల నోట ఉంచిన మాటలు ఈ ఉదయకాలమందు ఆయన మనతో స్పష్టముగా ప్రజలు అర్థము చేసుకునేటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని యొక్క నోటికి నోరుగా ఉండి బోరగా ఉండి మనతో మాట్లాడునట్లుగా ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అర్జిస్తూ ఆయన సన్నిధిలో చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు నీ సన్నిధానమునకు చేరివచ్చున్న మేము ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతోనూ స్తుతి ఆరాధన ద్వారా, కీర్తన బడనము ద్వారా, సాక్ష్యముల ద్వారా ఈ ఉదయకాలమందు నీ నామాన్ని స్తుతించి గణపర్చి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. అందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నాయన 145వ కీర్తన 12వ వాక్యము 13వ వాక్యము ఈ 2 వచనాలలో ఉన్న మాటలు ఈ ఉదయకాలమందు మేము ధ్యానము చేయబోచుండగా నిలబడిన మీ సేవకులను కొద్ది నిమిషములు మీరు మరుగుపరిచి మీరుగా ఉండి మీ మాటలు నీ సేవకుల నోట మీరు ఉంచి మీరు మాతో స్పష్టముగా మీరు మాట్లాడి ఈ నామానికే మీరు మహిమ పొందవలసినదిగా వేడుకొనుచు యేసు నామములో అడిగి ప్రార్థించుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, చదవబడిన వాక్యమును అందరం కూడా మరి యొక్క పర్యాయము చదువుకుందాం. అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 145వ కీర్తన 12వ వాక్యము, ఆ తదుపరి 13వ వాక్యము, ఈ 2 వాక్యములను కలిపి చదువుకుందాం. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరు చెప్దాం హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 145వ కీర్తన అనేటువంటిది కీర్తనాకారుడైన దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ 145వ కీర్తన స్తుతి కీర్తనగా మనకు కనబడతా ఉంది. ఏ కీర్తన అంటండి? స్తుతి కీర్తన. చూడు బిలారా, పరిస్థితులు అనేటువంటివి దావీదు యొక్క జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మరి దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు తన ఆధ్యాత్మికమైన జీవితాలలో. మేలు కలిగిన, కీడు కలిగిన, నష్టము వచ్చిన, లాభము వచ్చిన, సంతోషము కలిగిన, దుఃఖము కలిగిన, తన ఆధ్యాత్మికమైన జీవితంలో పరిస్థితులు అవి ప్రతికూలముగా ఉన్నప్పటికీ కూడా, లేక
అనుకూలమైనటువంటి పరిస్థితులైనప్పటికీ కూడా, అది ఏ పరిస్థితి అయినా కానీ దావీదు తన హృదయములో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నేను దేవుణ్ణి స్తుతించాలి. దావీదు యొక్క తీర్మానం ఏంటండి? దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నేను ఆరాధించాలి. నా ఆధ్యాత్మికమైన జీవితంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, లేక పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ విధముగా ఉన్నా, ఏమి చేస్తున్నప్పటికీ కూడా, నా ఆధ్యాత్మికమైన జీవితాల్లో నేను అనుదినము, అనుక్షణము, క్షణక్షణము, ప్రతి క్షణము కూడా నా నోట దేవుని స్తుతి ఉండాలి అని దావీదు యొక్క తీర్మానము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి కీర్తనలో మనము గమనిస్తే, ఈ 145వ కీర్తన 12వ వాక్యము, తదుపరి 13వ వాక్యము, ఈ 2 వాక్యములు మనము గమనిస్తే, రాజ్యము అనే మాట మనకు చాలా ప్రాముఖ్యముగా కనబడుతుంది. రాజ్యము అనే మాటలు ఈ 2 వచనాల్లో ఎన్ని పర్యాయాలు వ్రాయబడి ఉన్నవి అని మనం ఆలోచన చేస్తే 3 పర్యాయాలు ఈ 2 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాము. దావీదు అంటాడు, నీ భక్తులు నీ రాజ్య ప్రభావాన్ని గూర్చి చెప్పుకుంటారట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క భక్తులు, దేవుని ఆరాధించేవారు, దేవుని ఘనపరిచేటువంటి వారు, పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి వారు, పరిశుద్ధత కలిగిన వారు, యేసుక్రీస్తు రక్తములో కడగబడి పాప విమోచన పొందినటువంటి వారు, హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే అండి, నీ రాజ్య ప్రభావాన్ని గూర్చి చెప్పుకుంటారు. చెప్పుకోవటం మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తారంటే అండి, నీ శౌర్యమును గూర్చి కూడా పలుకుతారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము ఎలాంటిదంటే అండి, ఏమంటే దేవుని రాజ్యము ఎలాంటిది? శాశ్వత రాజ్యము. ఆయన రాజ్య పరిపాలన 5 సంవత్సరాల వరకు మాత్రమే ఉండదు. ప్రజా పరిపాలన లాగా ఈ భూలోకములో దేవుని యొక్క రాజ్య పరిపాలన కేవలము 5 సంవత్సరాల వరకు మాత్రమే ఉండదండి. దేవుని రాజ్య పరిపాలన ఎలా ఉంటుందంటే అండి, తరతరములు నిలుస్తుంది. దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైన రాజ్యము. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి పిల్లరే ఇప్పుడు పాడబాడాను కదా నేను, వెళ్ళేదము శ్రేష్ఠ దేశము నిజము, ఉండేదము పరలోక పట్టణము. దేవుని యొక్క రాజ్యము ఎలాంటిదో మీరు చూడండి. దేవుని యొక్క రాజ్యములో ఉన్న ఆయన సింహాసనము, ఆ సింహాసనం ఎదుట కూర్చున్నటువంటి 24 పెద్దలు, వారికి ఎదురుగా ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, కుడి ప్రక్కన షరీపులు, ఎడమ ప్రక్కన కెరీపులు, వీళ్ళందరూ కూడా ప్రియులారా ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి కోట్లాను కోట్ల దూత గణంగములందరూ కూడా పాట పాడుతూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఏమిటి ఆ పాట? మా యెహోవా పరిశుద్ధుడు, మా యెహోవా పరిశుద్ధుడు, మా యెహోవా పరిశుద్ధుడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలమందు నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, దేవుని రాజ్యమునకు వెళ్ళాలి అంటే, వెళ్ళాలి అనుకునేటువంటి వారు ఈ భూలోకములో ఉండగానే ఏది ప్రాణము, ఆత్మ, శరీరము ఈ 3 కలిగి ఉండి భూలోకములో నివసించేటువంటి వారు పరలోక రాజ్యమునకు వారు వెళ్ళాలి అంటే
వారు ఏమి చెయ్యాలి అనే విషయాన్ని నేను మీకు ఈ ఉదయకాలమందు కొన్ని విషయాలు ధ్యానము చేయబోతూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క రాజ్యము ఎన్నడూ కూడా లయము కానిటువంటి రాజ్యము మొట్టమొదటిదిగా. రెండవదిగా మనము చూస్తే దేవుని యొక్క రాజ్యము అంతము లేని రాజ్యము. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో మనము ఆరాధిస్తూ ఉన్న దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు. ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఆయన రాజ్య పరిపాలన తరతరాల వరకు నిలిచిపోయేటువంటి రాజ్యము. దేవుని రాజ్యము ఎలాంటిదో మీకు తెలుసా? రక్త మాంసములు లేనటువంటి రాజ్యమట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని రాజ్యము రక్త మాంసాలు లేని రాజ్యము. అంటే దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే అక్కడ ఉండేవారు ఎలా ఉంటారు తెలుసా? మనలాగా శరీరము ప్రాణము కలిగి వారు ఉండరు. కేవలము ఆత్మ కలిగి మాత్రమే వారు ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరలోక రాజ్యములో ఉన్నటువంటి కెరీబులు కావచ్చు, 2 షరీపులు కావచ్చు, అక్కడ ఉన్న 24 పెద్దలు కావచ్చు, పిల్లరా పరదేశంలో ఉన్నటువంటి మన వారందరూ కూడా కావచ్చు, ఆత్మ ధరించుకొని ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని రాజ్యము రక్తమాంసములు లేని రాజ్యము. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని రాజ్యము ఎలాంటిదంటే అది శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యములో ఎవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. వారిరువురిని ప్రేమించి ఆరాధించేటువంటి పరిశుద్ధాత్ముడు కూడా పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. అలాగే ఆ ముగ్గురిని కూడా ఆరాధించడానికి ఓ ప్రక్క శరీపులు ఉన్నారు, మరో పక్క కెరీపులు ఉన్నారు. వారికి ఎదురుగా 24 సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారు. అంతటా అందరూ కూడా కలిసి వారి ఎదురుగా ఉన్నటువంటి పరలోక సింహాసనం ఎదుట కూర్చున్నటువంటి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి అంతటా అందరూ కూడా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, శాశ్వతమైన రాజ్యము, ఆ మహిమగల రాజ్యము, ఆ పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే ఈ పునరుద్ధాన దినమందు నీవు దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి అంటే నీవు ఏమి కలిగి ఉండాలి అనే విషయాన్ని కొన్ని విషయాలు త్వరితముగా చెప్పి నా మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా దేవుని రాజ్యములోనికి మనము వెళ్ళాలి అంటే మనము ఏమి కలిగి ఉండాలి భూలోకములంటే? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యము. కాలము సంపూర్ణమై ఉన్నది. కాలము అనేటువంటిది సంపూర్ణమైంది. దేవుని రాజ్యము కూడా సమీపించి ఉన్నది గనుక ఇదిగో మారు మనస్సును పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు